వాళ్ళకి ఫస్ట్లోనే మేము మీటింగ్ కండక్ట్ చేసి చెప్పాము, ఫీజుస్ ఏవైనా మీరు కలెక్ట్ చేయాలి అంటే పేరెంట్స్ నుంచి మీరు తీసుకోండి, పిల్లల్ని అయితే అడగద్దండి అని చెప్పినాము. పిల్లల నుంచి ఓన్లీ మీరు ఎడ్యుకేషన్ ఇవ్వండి, వాళ్ళకి ఫీజులు అనేటివి పేరెంట్స్ని అడగండి, వాళ్ళ ఫోన్ నెంబర్స్ మీ దగ్గర ఉంటాయి, పేరెంట్స్ దగ్గర నుంచి మాత్రమే తీసుకోండి, వాళ్ళనే అడగండి, పిల్లలకి ఫీజులకి సంబంధం లేదనే విషయము చాలా మార్లు మీటింగ్ కండక్ట్ చేసి ప్రైవేట్ మేనేజ్మెంట్ వాళ్ళకి తెలియజేయడం జరిగింది. దీని మీద మాకు ఎటువంటి కంప్లైంట్ వచ్చినా కూడా మేము వెంటనే రెక్టిఫై చేస్తున్నాం. ఇలాంటి ఘటనలు జరిగినప్పుడు ఎలాంటి జరిమానాలు ఉంటాయి, ఏదైనా చర్యలు ఎలాంటివి ఉంటాయి మేడం? పిల్లల్ని యాక్చువల్లీ రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్ ప్రకారము పిల్లలని వాళ్ళకి 14 years వరకు ఖచ్చితంగా చదువుకునే రైట్ ఉంది కాబట్టి ఫీజుకి ఎడ్యుకేషన్కి ఇక్కడ సంబంధం లేదు. వాళ్ళు ఖచ్చితంగా ఫీజు అనేది పిల్లలకి సంబంధం లేదు కాబట్టి పేరెంట్ని మాత్రం అడగాల్సి ఉంటుంది. అంటే ఎలాంటి యాక్షన్ తీసుకుంటారని అడుగుతున్నాను. ఖచ్చితంగా జరిగినటువంటి పిల్లల మీద వాళ్ళు జరిగినటువంటి విషయాన్ని బట్టి వాటి తీవ్రతని బట్టి యాక్షన్ ఉంటుంది. యాజమాన్యం మీద చర్యలు తీసుకోవడమా, పాఠశాలల మీద రికగ్నిషన్కి సంబంధించి కానీ వాటి మీద క్లోజ్ చేయడం కానీ ఇటువంటి చర్యలు జరిగిన విషయ తీవ్రతను బట్టి పై అధికారులు చర్యలు తీసుకునే అవకాశం ఉంటుంది. ప్రభాకర్ అనే పేరెంట్ తవడపల్లి వాస్తవులు. అతను వాళ్ళ ఇద్దరు పిల్లల్ని యోగశ్రీ, విక్రమ్, యూకేజీ ఒకరు, ఫస్ట్ స్టాండర్డ్ ఒకరు చదివే ఆ పిల్లలు ఇద్దరిని కూడా చైతన్య స్కూల్లో జాయిన్ చేయించాను. బట్ నేను ఈ ఇయర్ అంతా కూడా ఫీజు కట్టలేకపోవడం వల్ల మా పిల్లలు ఇద్దరిని బయట పంపించేశారు అని కంప్లైంట్ చేయడం జరిగింది. సో ఆ కంప్లైంట్ మీద ఎంక్వైరీకి ఇక్కడికి వచ్చినాము. పేరెంట్ దగ్గర స్టేట్మెంట్ తీసుకున్నాము, ఏ విషయం ఏంటి, అంటే పిల్లల్ని ఎందుకు బయట పంపించారు, పిల్లల్ని టీచర్స్ పంపించారా లేకపోతే వీళ్ళు పేరెంట్స్ వచ్చి తీసుకెళ్లారా అనే దాని మీద ఎంక్వైరీ చేయడం జరిగింది. అదేవిధంగా ప్రిన్సిపల్ గారిని కూడా రిటర్న్ స్టేట్మెంట్ ఇవ్వమంటున్నాము ఏం జరిగింది అని. ఈ 2 స్టేట్మెంట్స్ని కూడా పేరెంట్ ఇచ్చినటువంటి స్టేట్మెంట్ని, ప్రిన్సిపల్ దగ్గర స్టాఫ్ దగ్గర తీసుకున్నటువంటి స్టేట్మెంట్, ఈ 2 స్టేట్మెంట్స్ని కూడా డిఈఓ గారికి, డివైఓ గారికి పంపడం జరుగుతుంది. తదుపరి అధికారుల ఆదేశాల మేరకు చర్యలు తీసుకోవడం జరుగుతుంది. మీరు తీసుకెళ్తే పిల్లలు కాపాల్సి సో పిల్లల్ని బయట పంపకూడదు. చూస్తాము ఇప్పుడు అడ్మిషన్ ఫీజు అనేది స్కూల్ స్టార్ట్ అయినాక కదా పే చేయొచ్చు. వీళ్ళు ఎందుకు 2 months బ్యాక్ బిఫోర్ 2% ఇస్తాము, 2% ఇస్తామని తీసుకుంటారు. నాకు ఎప్పుడు ఒక్కరోజైనా చెప్పాను అంటే నేను అక్కడ చదివాను కాబట్టి నేను నా ఉద్దేశం. బి ప్రవీణ్ కుమార్, ఏఐఎస్ఎఫ్ చిత్తూరు జిల్లా కన్వీనర్. ఈరోజు పలంనేరు పట్టణంలో ఉన్నటువంటి శ్రీ చైతన్య టెక్నో స్కూల్లో ఉదయం స్కూల్ స్టార్ట్ అయిన తర్వాత 1వ తరగతి చదువుతున్నటువంటి విద్యార్థులని ఫీజు కట్టలేదని చెప్పి ఇక్కడ ఉన్నటువంటి యాజమాన్యం బయటకు పంపించడం జరిగింది. ఆ ఆవేదనతో ఇక్కడికి వచ్చి వాళ్ళ తల్లిదండ్రులు స్కూల్ యాజమాన్యాన్ని ప్రశ్నించడంతో మాకు ఫీజులే కావాలి, మాకు పిల్లల భవిష్యత్తు అవసరం లేదు అని చెప్పి వాళ్ళ తల్లిదండ్రులతో మాట్లాడి తల్లిదండ్రులు దూషించడం కూడా జరిగింది. ఈ విధంగా పలంనేరు పట్టణంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క ప్రైవేట్ పాఠశాల అలాగే కార్పొరేట్ పాఠశాల వాళ్ళ తీరు వ్యవహరిస్తూ ఉన్నాయి. ఎన్నోసార్లు ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో ఎంఈఓ గారికి మేము ఎన్నో వినతి పత్రాలు అందించినప్పటికీ కూడా ఎక్కడా కూడా ప్రైవేట్ కార్పొరేట్ పాఠశాలల పైన చర్యలు తీసుకున్న దోకాలు లేవు. ఈ కాలంలో ఎలాగుందంటే ఇక్కడ పనిచేస్తున్నటువంటి విద్యాశాఖ అధికారులందరూ కూడా నిమ్మకి నీరెత్తినట్టుగా ఎన్నిసార్లు మేము వాళ్ళకి ఆరోపణలు చేసినప్పటికీ, ఎన్నిసార్లు వాళ్ళకి లెటర్లు అందించినప్పటికీ కూడా మేము పట్టించుకోము, మాకు అవసరం లేదు, వాళ్ళ దగ్గర నుంచి మాకేదో అవసరం మేము జోలో పెట్టుకుంటున్నాం అన్నట్టుగా వీళ్ళు తీరు వ్యవహరిస్తూ ఉన్నారు. ఈ విధంగా వేల లక్షల ఫీజులు పోగేసి వాళ్ళ పిల్లల భవిష్యత్తు కోసం తల్లిదండ్రులు రోజు వాననగా ఎండనగా కూలీనాలు చేసి పిల్లల్ని పాఠశాలకు పంపిస్తా అంటే వీళ్ళు ఏదైతే 1000-2000 ఫీజు కట్టలేదని చెప్పేసి పిల్లల్ని ఈ విధంగా బయటకు పంపించడం అనేది చాలా బాధాకరం. ఈ విధంగా
ఏవైతే ప్రైవేట్ కార్పొరేట్ పాఠశాలలు తీరు ఏవైతే వీటన్నిటిపైన వెంటనే కూడా చట్టరీత్యా చర్యలు తీసుకోవాలి. లేని ఎడల ఏఐఎస్ఎఫ్ గా జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని ప్రైవేట్ కార్పొరేట్ పాఠశాలలపైన ఏఐఎస్ఎఫ్ పెద్ద ఎత్తున విద్యార్థులందరినీ పోగు చేసుకుని ధర్నా కార్యక్రమాలు అలాగే ఆందోళన కార్యక్రమాలు కూడా చేపడతామని చెప్పి కూడా ఈ సందర్భంగా ఏఐఎస్ఎఫ్ గా మేము తెలియజేస్తా ఉన్నాం.